పొడి రైతుల భూములను ధరణి ఆన్లైన్లో చేయకుండా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, వెంటనే పొడి భూములను ధరణిలో ఆన్లైన్ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని పొడి భూములను తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్ మాట్లాడుతూ, చట్టాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన బిడ్డలను పేదలకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బడాబాబుల భూముల జోలికి ఫారెస్ట్ అధికారులు పోకుండా పేద గిరిజన భూములను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి భూముల నుండి వారిని దూరం చేయటానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని నిప్పులు చెరిగారు. పొడి భూములను పట్టాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పొడి రైతులను ఏకం చేసి ప్రజా పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, నాయకులు జంగం గంగాధర్, నన్నే సాహెబ్, సాయిబాబా, అంబర్ సింగ్, ఈశ్వర్ నాయక్, శంకర్ నాయక్, వీర్య నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. మా పేరు మీద మా చేను కావాలి మేము చూస్తాం. మా పక్కన ఎవరు కొంటుండే వాళ్ళ పేరు మీద చెప్పగలుగుతాం. మరి దానికి కోట్లు వేయలేదా మీరు? కోట్లు ఏమంటారు మాకు సగం అల్లుడని పట్ట వేరే పేరు మీద కుంటి మనిషి పేరు మీద ఉంది పట్ట అంటే ఇంకోటి చేసుకోవడం అవసరమా? ఆయన రాజకీయం ఆయన పట్టాదానం చేసి ఆయన చేసిండు. ఆల్రెడీ సర్పంచ్ పట్టణ సర్పంచ్ అంట శంకర్ సర్పంచ్ ఆయన చేయించుకున్నారు. ఇప్పుడు సాగులో ముగ్గురుతో